ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా ఫిబ్రవరి నెల 22వ తారీఖు 2026 ఆదివారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దినమన ధ్యానాంశము సంతోషంతో ప్రభువును స్తుతించండి. సంతోషంతో ప్రభువును స్తుతించండి. దేవుని వాక్యం చదువుకుందామండి. కీర్తన గ్రంథం 64వ కీర్తన 10వ వచనం. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు జొచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశయులిద్దురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డల ఆదివారం ప్రభు దినం, పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినం. క్రీస్తు ప్రభు రక్తంలో కడుగబడిన ప్రతి విశ్వాసి దేవుని బిడ్డ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభును స్తుతించి ఆరాధించి ఆ ప్రియ ప్రభును కొనియాడవలసిన వారు వింటున్నాం. దేవుని బిడ్డరా, ఈ సమయంలో దేవుని వాక్యం మనం చూసినట్లయితే నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు జొచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశయులురని ఈ భాగంలో భక్తుడు రాస్తున్నాడు. దేవునిపై నమ్మకం ఉంచే భక్తిపరులు శత్రువుల నుండి రక్షణ మరియు నిత్య సంతోషాన్ని పొందుతారని, యథార్థమైన హృదయం కలిగిన వారు దేవుని కార్యాన్ని బట్టి గర్విస్తారని, గొప్పలు చెప్పుకుంటారని ఇది తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే వారి ప్రభును మనం ఆశ్రయిస్తామో ఆయన మనలను మన సమస్యలని తీర్చి మన సంతోషింపజేసే దేవుడు. మనం ఆయన శరణు చేస్తున్నాం, ఆరాధనలో స్తుతిస్తూ ప్రభువును కొనియాడుతూ ఆయన శరణు చేసినప్పుడు మనం సంతోషింపజేసే ప్రభు మనకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే మనం దేవునిపై సంపూర్ణమైనటువంటి నమ్మిక మనం కలిగి ఉన్నప్పుడు నిత్య సంతోష కారణభూతులుగా ప్రియ ప్రభు చేయగలడు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషిస్తారంటాడు. దేవుని పిల్లలమైనటువంటి మనము ఆనంద పరిస్థితుల్లో కాకుండా దేవునితో మనకున్న సంబంధాన్ని బట్టి కూడా ఆధారపడి ప్రభుని బట్టి మనం సంతోషిస్తాం. దేవుని స్తోత్రం. దేవుని సందులో మనకు సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి. ఆయన శరణు జొచ్చెదరు అంటాడు. కష్టకాలంలో శత్రువుల కుట్రల నుండి దేవుడి ఆశ్రయదురంగా మనకుండి మనల్ని రక్షిస్తాడని ఆ యొక్క వచనాన్ని బట్టి మనం ప్రభువును స్తుతించాలి. యథార్థ హృదయులందరూ అతిశయించాలంటాడు. దేని బిడ్డ, మరి నీలో యథార్థత ఉందా? యథార్థంగా ఆరాధించేవారి కాలం వస్తున్నదంటాడు. అది ఇప్పుడే వచ్చిందని సమరయ స్త్రీతో ప్రియప్రభు మాట్లాడుతూ తను ఆరాధించేవారు అట్టివారు కావాలని, ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ప్రభువును ఆరాధించాలని ప్రభువారు కోరుతున్నాడు. నిజాయితీ మరియు పవిత్రతతో దేవుని మార్గం నడిచేవారు దేవుని న్యాయాన్ని బట్టి గర్విస్తారు లేదా స్తుతిస్తారు. ఎందుకంటే ఆయన స్తుతికి పాత్రుడు, స్తోత్రార్హుడు కనుక ఈ వాక్యం ద్వారా భక్తులకు దేవుడు నిజమైన ఆశ్రయమని, ఆయనపై నమ్మకం ఉంచడం ద్వారా సంతోషాన్ని పొందవచ్చినటువంటి గొప్ప భరోసా ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. శ్రీమతి గ్లెండే అనే అమ్మగారు సంఘం యొక్క సభ్యులు ఉండే గదికి వెళ్ళినప్పుడు ఆమె సంతోషం అంటువ్యాధి వలె వారిని ఆ గదిని నింపింది. దేవుని స్తోత్రం. ఆమె ఒక క్లిష్టమైన వైద్య ప్రక్రియ నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంది. సంఘారాధన అనంతరం ఒకరినొకరు మామూలు పలకరింపు సమయంలో ఆమె నన్ను కలిసినప్పుడు అనేక సంవత్సరాలు ఆమె నాతో పాటు బాధపడి కన్నీరు కార్చినందుకు, నన్ను సున్నితంగా సరిదిద్దినందుకు మరియు ప్రోత్సాహాన్ని అందించినందుకు నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆమె నా భావాలను గాయపరిచిందని భావించినప్పుడు ఆమె క్షమాపణ కూడా కోరింది. పరిస్థితి ఏమైనప్పటికీ కూడా నా కష్టాలను నిజాయితీగా పంచుకోవడానికి ఆమె ఎల్లప్పుడూ నన్ను ఆహ్వానించింది. మరియు దేవుని స్తుతించడానికి మనకు చాలా కారణాలు ఉన్నాయని నాకు ఆ తల్లిగారు గుర్తు చేశారు. ఆ తల్లి లాంటి గ్లెండాన్ని నేను కలిసినప్పుడు ఆమె ఎంతగానో నన్ను మరి ఆదరించి బలపరిచి ఆ ప్రభులో నన్ను ఎంతగానో మరి అభివృద్ధి పొందేటట్టు చేసింది. మేము ఆ చిన్ని మాటలకు ముగించిన తర్వాత ఇద్దరం కలిసి ప్రార్థించాం, స్తుతించాం. తర్వాత ఎప్పటిలాగా రాగం తీస్తూ పాడుతూ మరొకరిని ఆశీర్వదించడానికి ఆమె వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. 64వ కీర్తనలో దావీదు భక్తుడు ధైర్యంగా తన ఫిర్యాదులు మరియు సమస్యలతో దేవునికి సంప్రదించినట్టుగా ఈ 64వ కీర్తన మొదటి వచనం చూస్తున్నాం. అతడు తన చుట్టూ చూసిన దుష్టత్వం గురించి తన నిరాశను వ్యక్తం చేశాడు. 2-6 వచనాలు. అతడు దేవుని శక్తిపై లేదా ఆయన వాగ్దాన విశ్వసనీయతపై తన నమ్మకాన్ని కోల్పోలేదు. 64 కీర్తన 7-9 వచనాలు. ఒకరోజు నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించు ఆయన శరణు జొచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశయులుదురని మరి దావీదు భక్తునికి తెలుసు.
గనక యేసు ప్రభు తిరిగి రావడానికి మనం ఎదురు చూసే వేళ మన కష్ట సమయాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే దేవుడు సృష్టించిన ప్రతిరోజు ఆనందించడానికి మనకు ఎల్లప్పుడూ కూడా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆదివారం ప్రభు సన్నిధికి వచ్చి మనం స్తుతించి సంతోషించి యథార్థంగా నమ్మకంగా ప్రభువును ఆరాధించి స్తుతించి కొనియాడినప్పుడు మనం ఎంతగానో సంతోషిస్తాం. మన సమస్యల నుంచి విడుదల పొందుతాం. ఆ ప్రభువుని బట్టి అతిశయిస్తాం. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుని బిడ్డ, ఈ ఆదివారం ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభుని స్తుతించి గణపరిచి ప్రభుని హెచ్చించి ఆయన గణపరిచి హెచ్చించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయను గాక. దేవుడి మాటలు దీవించను గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకోవడం ఆయన. ఈ మా ప్రభు దినాన్ని బట్టి, పునరుద్ధార దినాన్ని బట్టి, ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి సర్వలోకమైన పరిశుద్ధులు నీ పాదసందులు చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గొప్ప దినములో మమ్మను మా హోరిటింటి సంఘబిడ్డలను సార్వత్రిక సంఘాన్ని సకల పరిశుద్ధులను మారుమూల గ్రామాల్లో పరిచయం చేస్తున్న దాస్తురాలను విధవనాలను దిక్కులేని బిడ్డలను తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఈ దినం వారి మందిరాల్లో జరిగే ఆరాధన పరిచర్లు మరి సంవత్సరంలో పరిశుద్ధాత్మదేవ మీరు నడిపించండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బాగా దీవించి మరొక సంవత్సరమైన దాయక్రీటను బిడ్డకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. నీ సన్నిధికి వెళ్ళలేని స్థితిలో ఎవరైతే కష్టాలు, సమస్యలు, వ్యాధి బాధలు మరి ఉంటున్నారు, హాస్పిటల్ ఐసీయూలు ఉంటున్నారు, బిజినెస్లో నష్టపోయి కష్టాలు వేదలు ఉన్నారు, వారందరినీ మీరు ఆదరించి కనికరించి స్వస్థ ఆరోగ్యం విడుదల యేసు నామమున ప్రకటిస్తున్నాం తండ్రి. మా తండ్రి, మా దేశాన్ని, మా దేశ ప్రజలను, ప్రపంచ దేశాన్ని రక్షించుకోండి. ఈ దినమంతట్లో నీ బిడ్డల చుట్టూ మీరు రక్తం చేయండి. విదేశంలో మా ప్రియులందరితో మీరు ఉండండి, సహాయం చేయండి, కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ దినమంతట్లో నీ కాపాడి నీ దూతల్ని బిడ్డల చుట్టూ ఉంచి ప్రతివేదన క్షీణించి దుష్టు నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దయచేయమని సమస్త మహిమా ఘనత మీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్యుని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.